స్వామి భగవత్పాదశంకరం లోకశంకరం. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో విశేషంగా ఆ పరమాత్మను ఆరాధించి భగవత్ సన్నిధిలో విశేషంగా దీపోత్సవాన్ని ఆచరించడం, తద్వారా ఆ దీపోత్సవాన్ని ఆచరించడం ద్వారా ఆ దీపం యొక్క ప్రకాశంతో అంధకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టుకొని ప్రకాశం జ్ఞానం వైపు వెళుతూ ఈ మానవ జన్మని సార్థకపరుచుకోవడం అనేటటువంటి ఒక కార్యాన్ని, ఇటువంటి ఆచరణని అనాది కాలంగా మనం చేస్తూ వస్తున్నాం. ఇది మన సనాతన హిందూ ధర్మం యొక్క ఒక ప్రముఖమైనటువంటి ఆచరణ. ఈ దీప ప్రజ్వలన చేయడం ద్వారా ఎలాగైతే ఆ దీపం అజ్ఞానం, అంధకారాన్ని పోగొడుతుందో, అదేవిధంగా మన యొక్క హృదయంలో దీప ప్రజ్వలని చేసుకొని దాంతో మన యొక్క అజ్ఞానాన్ని కూడా పోగొట్టుకోవాలి, జ్ఞాన మార్గంలో చక్కగా ముందుకు వెళ్ళాలి. ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని, ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. ఎలాగైతే బాహ్యం అయినటువంటి దీపాన్ని మనం వెలిగిస్తూ ఉన్నామో, అదేవిధంగా ఆంతరమైనటువంటి దీపాన్ని కూడా ప్రతి ఒక్కరూ వెలిగించుకోవాలి. బయట అయితే దాన్ని దీపం అని అంటున్నాం, లోపలైతే దాన్ని జ్ఞానము అని అంటాం. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని చక్కగా పెంచుకొని అందరూ కూడా అజ్ఞానాన్ని పోగొట్టుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పరంపర అనేది వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది. విశేషంగా ఈ కలియుగంలో జనులందరి యొక్క మనస్సుల్లో ఒక గొప్ప, ఎప్పటికీ ఆరనటువంటి ఒక దీపాన్ని జ్వలింపజేసి అందరిలోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి మహాపురుషులు అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన దేశంలో 1200 సంవత్సరాలకు పూర్వం అవతరించి అందరి మనస్సులోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు. వారు శంకరాచార్యుల వారు విశేషంగా ప్రజ్వలింపజేసినటువంటి ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇవాల్టికి కూడా అఖండంగా వెలుగుతూ మనందరి యొక్క జీవితాలని కూడా, సమస్త జనుల యొక్క జీవితాలని ఆ ప్రకాశం వైపుకి, జ్ఞానం వైపుకి నడిపిస్తూ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తూ ఉన్నది. శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని, ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని విశేషంగా ప్రజ్వలింపచేసిన తర్వాత దాన్ని ఆర్పడానికి, దాన్ని ఏదో చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా ఆ దీపం యొక్క ప్రకాశంలో, ఆ దీపం యొక్క ప్రకాశానికి ఏ విధమైనటువంటి హాని లేకుండా ఇవాల్టికి కూడా ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇంత దృఢంగా విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాల్టి రోజున ఈ సనాతన హిందూ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం, ఈ మార్గాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం, ఈ విధంగా భగవద్ ఆరాధనని మనం చేస్తూ ఉన్నాం, ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతూ ఉన్నాం. ఇటువంటి సనాతన ధర్మ సంస్కృతిని ఇవాల్టికి మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఉద్ధరించి దృఢంగా స్థాపన చేసిన తర్వాత కాలంలో చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మార్గాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు, జనాలకి మార్గదర్శనం చేశారు.
అయితే మొట్టమొదట మనం స్మరించవలసింది ఎవరిని అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని. వారు ఇందాక చెప్పినట్టుగా ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని వెలిగించి అధర్మాన్ని నాశనం చేయడం ద్వారా అందరికీ కూడా సన్మార్గాన్ని చూపించారు. అదేవిధంగా తత్వం యొక్క జ్ఞానాన్ని, పరమార్థమైనటువంటి అద్వైత తత్వ జ్ఞానాన్ని అందరికీ కూడా అందించి విశేషంగా అందరి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టారు. అందుకే శంకరాచార్యుల వారు రాసినటువంటి అనేక గ్రంథాల్లో, చాలా గ్రంథాలని రాసి ఆ గ్రంథాల్లో వారు అద్వైత తత్వాన్ని ఉపదేశించారు. పెద్ద పెద్ద భాష్యాది గ్రంథాలని రచించారు, ఆ గ్రంథాల్లోనూ తత్వాన్ని ఉపదేశించారు. అనేక ప్రకరణ గ్రంథాలని రచించారు, ఆ ప్రకరణ గ్రంథాల్లోనూ తత్వాన్ని ఉపదేశించారు. కేవలం ఒకే ఒక శ్లోకాన్ని రచించారు. ఆ ఒక్క శ్లోకంలోనే సంపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని మనకు అర్థమయ్యేలాగా చాలా చక్కగా ఉపదేశం చేశారు. దాన్నే ఏకశ్లోక ప్రకరణము అని అంటారు. అందులో ఉండేది ఒకే ఒక శ్లోకం, కానీ ఆ ఒక్క శ్లోకంలోనే సంపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని చాలా స్పష్టంగా శంకరాచార్యుల వారు ఉపదేశించారు. ఏమిటది అనంటే ఒకసారి అక్కడ ఒక గురు శిష్యుల సంభాషణ రూపంగా ఒక శ్లోకాన్ని శంకరాచార్యుల వారు రచించారు. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, స్వామి నాకు తత్వాన్ని ఉపదేశించండి, ఈ అద్వైత ఆత్మతత్వాన్ని నాకు అర్థమయ్యేలాగా ఉపదేశించండి, నేనెంతో ప్రయత్నం చేస్తున్నాను కానీ ఏం చేసినా కూడా అది నాకు అర్థం కావట్లేదు, కాస్త నాకు అర్థమయ్యేట్టుగా ఉపదేశం చేయండి అని అడిగాడు. అప్పుడు శంకరాచార్యుల వారు అన్నారు, సరే నీకు అర్థమయ్యేలాగా చెప్తాను కూర్చో అని అన్నారు. కూర్చున్నాడు. అప్పుడు మొట్టమొదట ఒక ప్రశ్న అడిగారు శంకరాచార్యుల వారు. ఏమిటి అనంటే కింజ్యోతిస్తవా అని అడిగారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, నువ్వు ఏదైనా ఒక వస్తువుని చూడాలి అనంటే ఏ వెలుతురులో నువ్వు ఒక వస్తువుని చూస్తావు, ఏ వెలుతురు యొక్క సహాయంతో నువ్వు ఒక వస్తువుని చూడగలుగుతావు అని ముందు శిష్యుడిని ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు శిష్యుడు ఏం చెప్పాడు అనంటే భానుమాన్ అని సమాధానం చెప్పాడు. కింజ్యోతిస్తవ భానుమాన్ అహనిమే అన్నాడు. అలాగే అక్కడ అంటే దాని అర్థం ఏమిటి అంటే, పగటిపూట ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే సూర్యుడి యొక్క ప్రకాశంలో నేను ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు. అప్పుడు అడిగారు, పగటిపూట సూర్యుడి ప్రకాశంలో చూస్తావు సరిపోయింది, మరి రాత్రిపూట ఎలా చూస్తావు ఏదైనా ఒక వస్తువుని అని అడిగారు. రాత్రవు అన్నప్పుడు ప్రదీపాదికం, ఈ దీపముల యొక్క సహాయంతో రాత్రిపూట నేను ఏదైనా, పగటిపూట అయితే సూర్యుడి యొక్క ప్రకాశంలో చూస్తాను, రాత్రిపూట అయితే ఈ దీపములు మొదలైనటువంటి వాటి యొక్క సహాయంతో వాటి వెలుగులో ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు. అప్పుడు తర్వాత ఒక ప్రశ్న ఏమడిగారు అనంటే, ఈ సూర్యుడి యొక్క ప్రకాశంతోనో అథవా దీపం యొక్క ప్రకాశంతోనో మిగతా వస్తువుల్ని చూస్తున్నావు, కానీ సూర్యుడి యొక్క ప్రకాశాన్ని అథవా దీపాన్ని చూడాలంటే నీకేది వెలుతురు, ఏ వెలుతురుతో నువ్వు చూస్తావు? దీపాలు కూడా మన కంటికి కనబడుతున్నాయి కదా, వాట్లని ఎలా చూడగలుగుతావు అని అడిగారు. అప్పుడు శిష్యుడు కొంచెం ఆలోచించి చెప్పాడు. ఎందుకంటే ఒక దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు, కానీ అలాగని ఏమీ అక్కర్లేదు అని కూడా చెప్పడానికి వీల్లేదు. చూడాలంటే దానికి ఒక సాధనం కావాలి. ఏమిటా సాధనం అనంటే చక్షుహు అన్నాడు. నా యొక్క చక్షురింద్రియం అంటే నా కన్నులతో నేను ఆ దీపాన్ని అథవా సూర్యుడి యొక్క ప్రకాశాన్ని చూస్తాను. కాబట్టి మిగతా వస్తువుల్ని నాకు చూపించేది సూర్యుడి యొక్క ప్రకాశమో అథవా ప్రదీపముల యొక్క ప్రకాశమో అయితే, ఆ సూర్యుణ్ణి ఆ ప్రదీపాలని నాకు చూపించేటటువంటిది ఏది అనంటే నా కన్ను, నా కంటితో నేను వీటన్నిటిని కూడా చూస్తాను. అప్పుడు ఇంకో ప్రశ్న అడిగారు, సరే నా కన్ను అని నువ్వు అంటున్నావు, ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఇప్పుడు కంటితో మిగతా వస్తువుల్ని చూస్తున్నాను, ఆ సూర్యుడిని కూడా చూస్తున్నాను, ఈ వస్తువులన్నింటినీ కూడా చూస్తున్నాను అంటున్నావు, అలాగని ఇప్పుడు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఇంకేమీ కనబడదు, అసలు ఇంకా మనకి జ్ఞానమే రాదు అని లేదు కదా. కళ్ళు మూసుకున్నప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి మనకి. కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఇంకా అసలు ప్రపంచమే తెలియదు అని కాదు. కంటితో వేట్లనైతే చూస్తామో అవి మనకి తెలియకుండా పోతున్నాయి అంతే తప్ప, అలాగని ఏ వస్తువుల యొక్క జ్ఞానము మనిషికి లేదు అని కాదు. కళ్ళు మూసుకున్నా కూడా ఇంకా కొన్ని విషయాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మన ఆలోచన ఇంకా మనసులో జరుగుతూనే ఉంటుంది. కళ్ళు మూసుకున్నా కూడా మనసులో ఇంకా ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. రకరకాల విషయాల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, తర్వాత ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం.
కాబట్టి కళ్ళు మూసుకున్నా కూడా మనలో ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏమడిగారు అని అంటే శంకరాచార్యుల వారు అడిగారు, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు విషయాలు తెలుస్తున్నాయి కదా, ఆ విషయాల్ని ఎలా తెలుసుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు శిష్యుడు సమాధానం చెప్పాడు, నాకు ఒక బుద్ధి అనేది ఉంది కదా, ఆ బుద్ధితో నేను ఆలోచించి అన్ని విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. చక్షు తస్య నిమీలనాది సమయే కిం ధీహి అని అన్నారు. అప్పుడు మళ్ళీ దాని మీద ఇంకో ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏమన్నావు, నా యొక్క బుద్ధితో నేను కళ్ళు మూసుకున్నప్పుడు అన్ని విషయాల్ని ఆలోచించి తెలుసుకోగలుగుతున్నాను అని అన్నావు. అంటే అక్కడికి ఏమైంది, నా బుద్ధి అని అన్నావు. నా బుద్ధి అని అంటే ఏమిటి, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, నాకు ఒక బుద్ధి అనేది ఉన్నది అని చెప్తున్నావు. అంటే అక్కడికి ఏమైంది అని అంటే నా బుద్ధి అని అంటున్నాము అని అంటే అక్కడికి నేను వేరు బుద్ధి వేరు అని అర్థం. ఇది నా ఇల్లు అని అంటే దాని అర్థం ఏమిటి, ఇల్లు వేరు నేను వేరు, కానీ అది నాకు సంబంధించింది. వాస్తవంగా నేను వేరు నా యొక్క ఇల్లు వేరు, అథవా ఇది నాకు సంబంధించినటువంటి వస్తువు అని అన్నప్పుడు ఆ వస్తువు వేరు నేను వేరు. కానీ ఇది నాది అని ఎందుకు అంటున్నామంటే నా సంబంధం దాంట్లో ఉంది కాబట్టి. మిగతా వాటిని దేంట్లో అయితే మన సంబంధం లేదో ఇది నాది కాదు అంటాం, దేంట్లో అయితే మన సంబంధం ఉందో అది నాది అని అంటాం. కానీ దేన్నైతే నాది అని అంటున్నామో అది మనకంటే వేరైనటువంటి వస్తువునే ఇది నాది అని మనం అనగలుగుతాం. మనల్ని మనం ఎప్పుడు కూడా నాది అని అనలేము, ఎందుకంటే నేను అంటే నేనే అంతే. ఇక్కడ మళ్ళీ నేను అనడానికి ఇక్కడ మాటకు అవకాశమే లేదు. నా యొక్క వస్తువు అంటాం కానీ నా యొక్క నేను అని ఎక్కడ కూడా అనేటటువంటి మాటకు అవకాశం లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఇది నాది అని మనం అంటున్నామని అంటేనే అది వేరు నేను వేరు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమైంది, నా బుద్ధితో నేను ఏదైనా ఒక వస్తువుని తెలుసుకుంటూ ఉన్నాను అని అంటే అక్కడికి ఏమైంది, ఆ బుద్ధి వేరు నేను వేరు అని అయింది. అక్కడికి నీ బుద్ధి వేరు అంటే బుద్ధి అనేది తెలుసుకోవడానికి ఒక సాధనమే తప్ప అదే నువ్వు కాదు అనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అక్కడికి ఏమైంది అని అంటే నీ యొక్క బుద్ధితో కళ్ళు మూసుకున్నప్పుడు నీ యొక్క బుద్ధితో రకరకాల విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నావు, నాకు ఒక బుద్ధి ఉన్నది అనేటటువంటి విషయం నీకు తెలుస్తోంది. ఇప్పుడు ఆ బుద్ధి ద్వారా మిగతా విషయాల గురించి తెలుసుకుంటున్నావు, నాకొక బుద్ధి ఉన్నది అనే విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతున్నావు అని అడిగారు. బుద్ధి ఉంటే మిగతా వస్తువుని తెలుసుకుంటాం, కానీ బుద్ధి అనేది నాకు ఒకటి ఉంది, దీని ద్వారా నేను అన్ని విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాను అనే విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకున్నావు అని మళ్ళీ దాని మీద ఒక ప్రశ్న అడిగారు. కిం ధియో దర్శనే కిం అని మళ్ళీ అక్కడ ప్రశ్న అడిగారు. దానికి అక్కడ సమాధానం ఏం చెప్పాడు అని అంటే ఇంకక్కడ వేరే వస్తువులు ఏమీ లేవు, నేనే. అంటే నేను నా యొక్క బుద్ధిని తెలుసుకోవాలి అని అంటే మళ్ళీ అక్కడ ఇంకో విషయం, ఇంకొక ప్రకాశం అనేది ఏమీ అవసరం లేదు, ఇంకో సాధనం ఏమీ అవసరం లేదు. నాకొక బుద్ధి ఉన్నది, దీంతో నేను అన్నీ తెలుసుకుంటున్నాను అనేటటువంటి విషయం స్వతహానే తెలుస్తోంది, స్వయంగానే తెలుస్తోంది అంతే. అక్కడ మళ్ళీ ఇంకొక సాధనం అనేది లేదు. ఎలాగైతే బయట వస్తువుని చూడడానికి సూర్యుడి ప్రకాశాన్ని చూడడానికి మన కళ్ళని అంటే కళ్ళను మూసేసినప్పుడు బుద్ధి అని ఎలాగైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందో, ఆ బుద్ధిని తెలుసుకోవడానికి నాకంటే వ్యతిరిక్తంగా ఇంకో వస్తువు అనేది లేనే లేదు అని అన్నాడు. కింతత్రాహం అని అన్నాడు. అక్కడ ఈ బుద్ధితో ఏదైనా అంటే బుద్ధి అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ నీకేమిటి సాధనం అని అడిగితే అక్కడ శిష్యుడు సమాధానం చెప్పాడు, తత్ర అహం, ఇక్కడ నేను తప్ప నా యొక్క ఆత్మతోనే నేను తెలుసుకోగలుగుతున్నాను అని అన్నాడు. అప్పుడు చివరికి శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు, ఏమిటి, అతో భవాన్ పరమకం జ్యోతి అని అన్నారు. అంటే అక్కడికి ఏమైంది అని అంటే ఒక వస్తువు చూడడానికి ఇంకో వస్తువు యొక్క ప్రకాశం, దాన్ని చూడడానికి ఇంకొకటి, దాన్ని చూడడానికి ఇంకొకటి, దాన్ని చూడడానికి ఇంకొకటి, ఇలా పరంపరగా మనం ఆలోచిస్తూ వస్తే చివరికి అది ఎక్కడికి వచ్చి ఆగుతోంది అని అంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర అది ఆగుతోంది. అక్కడికి ఏమైంది అని అంటే మళ్ళీ ఇంకా ఆత్మ అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఇంకో సాధనం అవసరం లేదు. ఎలాగైతే బయట వస్తువుని చూడడానికి ఇది, దీన్ని చూడడానికి ఇది, నేను కళ్ళు మూసుకున్నప్పుడు నా యొక్క బుద్ధి, నా బుద్ధిని తెలుసుకోవడానికి నా యొక్క ఆత్మ, నా ఆత్మని తెలుసుకోవడానికి అంటే నన్ను నేను ఆత్మ అంటే నేనే అని అర్థం. మళ్ళీ నన్ను నేను తెలుసుకోవడానికి ఇంకో సాధనం అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని నువ్వు ఉన్నావా అని అడిగితే ఒక నిమిషం ఎవరినైనా అడిగి చెప్తాను అని ఎవరు అనరు. నువ్వు ఉన్నావా లేదా, ఇక్కడున్నావా అక్కడున్నావా అని కాదు. అథవా అది కూడా సరే, నువ్వు ఇక్కడున్నావా ఎక్కడున్నావు, నువ్వు ఉన్నావా అని అడిగితే నువ్వు అనేటటువంటి వాడు ఒకడున్నాడా అని చెప్పి అడిగితే అప్పుడు వాడు కొంచెం ఆలోచించి చెప్తాను అథవా ఇంకెవరినైనా అడిగి చెప్తాను, కాసేపు ఆగి చెప్తాను అని ఎవరు అనరు. నువ్వు ఉన్నావా అని అడగంగానే నేనున్నాను అనే అంటారు అందరూ కూడా.
నేను లేను అని కానీ, అథవా నేనున్నానో లేదో నాకు తెలియట్లేదు, సందేహంగా ఉంది, అథవా కాసేపు ఆగి చెప్తాను, ఇంకెవరినైనా అడిగి చెప్తాను అని కూడా ఎవ్వరూ అనరు. నువ్వు ఉన్నావు అనగానే వెంటనే నేను ఉన్నాను. ఎందుకంటే నేను అనేటటువంటి వాడిని ఒకడు ఉన్నాను అని మనకి ఎవ్వరు కూడా చెప్పక్కర్లేదు. దాన్ని తెలుసుకోవడానికి ఏ సాధనం కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఈ ఆత్మని స్వయం ప్రకాశ వస్తువు, స్వప్రకాశ వస్తువు అని అంటారు. ఎందుకు అనంటే, ఎలాగైతే మిగతా వస్తువుల్ని తెలుసుకోవడానికి ఇంకొక సాధనం అనేది మనకు కావాలో, మన యొక్క ఆత్మని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి ఇంకొక సాధనం మనకు అవసరం లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఒక వస్తువుని తెలుసుకోవడానికి ఇంకోటి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి, అలా చివరికి అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర ఆగుతుంది. అక్కడ శంకరాచార్యులు వారు అన్నారు, అక్కడికి దీనికిది అనేది ఎక్కడికి ఆగుతోందో అదే నిజమైనటువంటి ఆత్మవస్తువు, అదే నీ యొక్క నిజమైనటువంటి తత్వము. ఇంకా దీన్ని మించినటువంటి తత్వం అనేది ఇంకోటి లేదు. జ్యోతి అతో భవాన్ పరమకం జ్యోతి. కాబట్టి ఇదే అసలైనటువంటి తత్వం. ఇంతకంటే ఇంకో తత్వం అనేది, ఈ ఆత్మతత్వం కంటే ఇంకో తత్వం అనేది లేదు. కాబట్టి దాన్ని నువ్వు తెలుసుకోవాలి. అదే నువ్వు నిజమైనటువంటి. అంటే అక్కడికి ఏమైంది, నువ్వు అనంటే ఎవరు? ఈ శరీరమో అథవా ఈ ఇంద్రియాలో ఇవేవి కాదు. వీటన్నిటికీ కూడా సాక్షి స్వరూపంగా ఉంటూ, వీటన్నిటినీ కూడా నీకు చూపిస్తూ, తనని తాను చూపించుకోవడానికి ఇంకో సాధన యొక్క అవసరం లేనటువంటి ఆ ఆత్మతత్వం అనేది ఏదైతే ఉందో అదే నువ్వు అనేటటువంటి విషయాన్ని అక్కడ శంకరాచార్యులు వారు శిష్యుడికి, ఇదంతా కూడా ఒకే శ్లోకంలో మొత్తం చెప్పేశారు. ఇంత పెద్ద తత్వాన్ని మొత్తం ఒకే శ్లోకంలో చెప్పేసినప్పుడు వెంటనే శిష్యుడికి అర్థమైంది. తదస్మి ప్రభో, అవును మీరు చెప్పిందంతా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది, కాబట్టి నేనెవరు అనేదాన్ని నేను స్పష్టంగా తెలుసుకోగలిగాను అని అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు అనేటటువంటి విషయాన్ని, దీన్నే ఆ ఏకశ్లోక ప్రకరణము అని అంటారు. కాబట్టి ఇటువంటి ఒక్క శ్లోకంలోనే ఈ అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనకి తెలియజేసి ఆ అజ్ఞానాన్ని పోగొట్టి అనుగ్రహించినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి అటువంటి ఆ మహాపురుషులు అజ్ఞానాన్ని పోగొట్టి, ఈ జగత్తుకు ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశించి, తత్వాన్ని ఉపదేశించి అనుగ్రహించారు. ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన అనేది ఏదైతే ఉందో, ఆ ధర్మ సంస్థాపన వల్లే ఇవాళకి కూడా మనందరం ఇటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో ఉండగలుగుతూ, ఇటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇటువంటి ధార్మికమైన ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఉంటూ విశేషంగా శ్రేయస్సుని పొందగలుగుతూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారిని ఎల్లప్పుడూ కూడా స్మరించాలి. వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. అంతేకాదు, ఇప్పుడు ఇవాళ రోజున మనం ఇటువంటి ఉత్సవాలు ఇవన్నీ చూస్తున్నాము, ఇటువంటి ధార్మికమైన వాతావరణాన్ని చూస్తున్నాము అనంటే దాని శంకరాచార్యుల వారు చూపించినటువంటి చేసినటువంటి ధర్మోద్ధారమే విశేషంగా కారణం. అంతేకాదు, ఇవాళ రోజున మనం చూస్తున్నటువంటి, ఇప్పుడే చాలామంది చూశారు, కొన్ని నెలల క్రితం అందరూ కూడా చూశారు, మన దేశంలో విశేషంగా కుంభమేళా అని పెద్ద మహోత్సవం జరిగింది. ఆ కుంభమేళాలో ఎన్నో కోట్ల మంది, 50 కోట్ల మంది కంటే కూడా ఎక్కువ మంది ఆ సందర్భంలో, అది జరిగేటటువంటి కొన్ని రోజుల్లోనే అందరూ కూడా అక్కడికి వచ్చి పాల్గొన్నారు. ఇటువంటి దీని గురించి శాస్త్రముల్లో ఆ పవిత్రమైనటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి స్నానం చేయడం వల్ల కలిగేటటువంటి విశేషమైన ఫలం గురించి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఈ విధంగా ఆచరణలోకి తీసుకొచ్చి అందరూ కూడా ఫలానా సమయంలో ఇక్కడికి రావాలి, ఆ త్రివేణి సంగమ స్థలానికి అందరూ కూడా వెళ్ళి అక్కడ పవిత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఉపదేశించి దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి వారు ఎవరు అనంటే అది కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు. అంత ఆ జనాలందరిలో కూడా అటువంటి ఒక ఐకమత్యాన్ని వారు శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు. అందుకే ఒక విషయం ఉంది, ఏమిటి అనంటే ఒక కాలంలో అది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఏమిటి అనంటే ఒక సందర్భంలో ఒక ప్రధానమంత్రి, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి, ఆయన ఒకసారి ఏం చేశాడు అనంటే, నేను జనాలందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి, కాబట్టి దానికోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని, సభను ఏర్పాటు చేయండి, జనాలందరూ కూడా చాలామంది రావాలి అని చెప్పి ఆయన చెప్పాడు. వెంటనే దానికంతా ఏర్పాట్లు చేశారు, జనాలంతా చాలామంది వచ్చారు, దాదాపుగా 1,00,000 మందికి పైగా జనాలు వచ్చారు ఆ రోజు. ఈయన అట్లా ప్రధానమంత్రి ఏదో ఘోషణ చేయబోతున్నారు, ఏదో ప్రకటించబోతున్నారు అనేటటువంటి విషయం తెలుసుకోవడం కోసం దాదాపు 1,00,000 మందికి పైగా జనాలు అక్కడికి వచ్చారు. వచ్చి ఆ రోజంతా వినడం కోసం అందరూ వచ్చి నిలబడ్డారు.
అప్పుడు ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి అన్నట్ట, పక్కనున్న ఆయనతో, పక్కనున్న పండితుడితో అన్నాడు. ఏమిటి అనంటే, చూసారా అండి, నాకున్న శక్తి చూసారా, నేను ఇలా ఒక విషయం చెప్పాలి అని ప్రకటించిన వెంటనే ఇన్ని లక్షల 1,00,000 మందికి పైగా జనాలు ఇక్కడికి వచ్చి వచ్చారు, నేను చెప్పేది వినడం కోసం ఇంతమంది ఇక్కడికి వచ్చారు, చూసారా నాకెంత అనుయాయులు ఉన్నారో, నాకెంతమంది అనుయాయులు ఉన్నారో చూసారా అని చెప్పి ఆయన పక్కన ఉన్నటువంటి పండితుడితో అన్నట్ట, ఇది నా యొక్క శక్తి అని అన్నట్ట. అప్పుడు ఆ వెంటనే పక్కన ఉన్నటువంటి పండితుడు ఆయన అన్నట్ట, ఏమిటి అనంటే, అయ్యా మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇంత పెద్ద స్థానం, ప్రధానమంత్రి అంటే అన్నిటికంటే చాలా పెద్ద స్థానం దేశంలో, అటువంటి పెద్ద స్థానంలో ఉన్న మీరు ఇలా ప్రకటన చేసినప్పుడు దానికోసం 1,00,000 మంది వచ్చారు అంతే. కానీ మీరు ప్రధానమంత్రి కాబట్టి మీరందరికీ తెలుసు, మీ గురించి అందరికీ తెలుసు కాబట్టి మీరు చెప్పినప్పుడు ఇంతమంది 1,00,000 మంది ఇక్కడికి వచ్చారు. కానీ మీరు గనక చూస్తే ఏదో ఒక ఊళ్ళో ఎక్కడో ఒక మూల ఒక పండితుడు, పరంపరగా అధ్యయనం చేసినటువంటి ఒక పండితుడు తాను రాసినటువంటి పంచాంగంలో ఫలానా సంవత్సరం ఫలానా రోజు నుంచి కుంభమేళా అనేది జరగబోతున్నది అని ఒక్క మాట రాస్తే ఎన్నో కోట్ల మంది అక్కడికి వస్తారు, అక్కడ స్నానం చేయడానికని దాంట్లోకి వస్తారు. అంటే అక్కడికి ఏమైంది, ఆ రాసిన ఆయన ఎవరు అనేది ఎవరికీ తెలియదు, ఆ రాసిన వ్యక్తిని ఎవరు చూడలేదు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన పంచాంగం మాత్రమే మన ముందుకు వచ్చింది, ఆయన ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు, అథవా ఆయన ఎక్కడున్నాడు ఏమిటనేది కూడా తెలియదు. కానీ ఆయన ఎక్కడో కూర్చొని ఒక మాటని ఇలా రాస్తే ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని ఇంత శ్రద్ధతో ఇంతమంది ఎన్నో కోట్ల మంది ఎంతెంతో దూరాల నుంచి అక్కడికి వచ్చి ఆ సందర్భంలో అక్కడ విశేషంగా స్నానం చేసి వెళ్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా నేను చాలా సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడిని అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అన్నిటికంటే కూడా సామర్థ్యవంతమైనటువంటి వస్తువు ఏది అని అంటే అది ధర్మము. కాబట్టి అటువంటి ఆ ధర్మానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలి. దాంట్లో ఇటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి అని ఆ పక్కన ఉన్నటువంటి పండితుడు ఆయనకి చెప్పాడు అని ఒక సంఘటన. ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. కాబట్టి అటువంటి ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరినీ కూడా అనుగ్రహించినటువంటి వారు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడూ కూడా ప్రచారంలో ఉండడం కోసం ఈ మన భారతదేశంలో 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు అనేటటువంటి విషయం ఎంతోమందికి తెలిసినటువంటి విషయమే. అటువంటి 4 ఆమ్నాయ పీఠాల్లోనూ ఈ దక్షిణ భారతానికి, సంపూర్ణమైనటువంటి దక్షిణ భారతానికి ఆమ్నాయ పీఠంగా శృంగేరి క్షేత్రంలో జగన్మాత శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ పీఠాన్ని స్థాపించారు. అందుకే దీనికి శారదా పీఠము అనేటటువంటి పేరు వచ్చింది. శారదా పీఠము అనేటటువంటి పేరు దేనికి అనంటే శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి ఈ దక్షిణామ్నాయ శృంగేరి పీఠానికి శారదా పీఠము అనేటటువంటి పేరు. కాబట్టి ఇటువంటి పీఠంలో ఆరంభం నుంచి కూడా అవిచ్ఛిన్నమైన గురు పరంపర అనేది కొనసాగుతూ ఉన్నది. అటువంటి ఆ గురు పరంపరలో 36వ అధిపతులు మా యొక్క పరమ పూజ్యులైన గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు 13 సంవత్సరాల క్రితం తమ యొక్క ఈ భారతదేశ యాత్రా సందర్భంలో ఈ భాగ్యనగరానికి విచ్చేసినప్పుడు, ఇదే కార్తీక మాస సందర్భంలో భాగ్యనగరానికి విచ్చేసి ఇక్కడ కొంతకాలం ఉన్నప్పుడు విశేషంగా ఈ దీపోత్సవాన్ని ప్రారంభించాలి, ఈ భక్తి టీవీ వారు దీపోత్సవాన్ని ప్రారంభించాలి అని సంకల్పం చేసి అప్పుడు 1,00,000 దీపోత్సవంగా ప్రారంభం చేసి విశేషంగా దానికి అత్యంత శ్రద్ధాభక్తులతో మా గురువుల్ని ఆహ్వానించారు. విశేషంగా అప్పుడు మా గురువరేణ్యులు ఇక్కడికి విచ్చేసి, ఇదే వేదికకి విచ్చేసి ఆ దీపోత్సవాన్ని తమ అమృత హస్తముల మీదుగా ప్రారంభించారు, ఉద్ఘాటన చేశారు. అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ 1,00,000 దీపోత్సవం అనేది తర్వాత ఇంకా విశేషమైనటువంటి వృద్ధిని చెంది ఇవాల్టి రోజున ఈ 1,00,000 దీపోత్సవంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆచరింపబడుతూ ఉన్నది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ సందర్భంలో దీంతోపాటు ఈ 1,00,000 దీపోత్సవానికి అంగంగా ఇంకా రకరకాల భగవద్ ఆరాధనలు, ఇప్పుడే మనం చూస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవాలు మొదలైనటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా దీనికి అనుబంధంగా, ఈ 1,00,000 దీపోత్సవానికి అనుబంధంగా ఈ దాదాపు 15-16 రోజుల పాటు ప్రతి సంవత్సరం, అదేవిధంగా ఈ సంవత్సరం 13 రోజుల పాటు విశేషంగా చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భక్తి టీవీ అనేది ఏదైతే ఉందో దీని ద్వారా జనాలందరికీ కూడా
విశేషంగా మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం యొక్క సందేశాన్ని జనాలందరికీ కూడా చేరవేస్తూ దీని యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ అందరిలోనూ ఒక విశేషమైనటువంటి జాగృతిని కలిగించేటటువంటి కార్యాలని చేస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇలా చేయడం ప్రారంభించిన తర్వాత నిజంగానే అన్ని చోట్ల ఈ ధార్మికమైనటువంటి జాగరణ జరిగింది. భక్తులందరిలోనూ ఇంకా విశేషమైనటువంటి శ్రద్ధాభక్తులు ఈ ధర్మం యొక్క విషయంలో పెరిగినాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి ఫలితాన్ని మనం ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి ఒక కార్యం ఇన్ని సంవత్సరాలుగా ఈ భక్తి ఛానల్ ద్వారా జరుగుతూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరూ కూడా ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఈ కోటి దీపోత్సవ సందర్భంలో ఏ దీప ప్రజ్వలనాన్ని అయితే మనం చేస్తూ ఉన్నామో ఇదే విధమైనటువంటి ఎలాగైతే మనం బాహ్యమైనటువంటి ఈ దీపాన్ని ప్రజ్వలింపజేస్తూ ఉన్నామో అదేవిధంగా అందరూ కూడా ఈ సనాతన ధర్మ జ్యోతిని ప్రతి ఒక్కరూ కూడా తమ తమ మనస్సుల్లో తప్పకుండా ప్రజ్వలింపజేసుకోవాలి. ఇంకా ఇంకా విశేషంగా ఈ సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మాన్ని ఆచరించి తద్వారా జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప ధర్మం. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ధర్మాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదు. దీన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారు అనంటే వేరే వాళ్ళు ఎవరెవరో ఏదేదో చెప్పినప్పుడు ఈ ధర్మం మీద తప్పుడు కల్పనలు, తప్పుడు భ్రమలు వీటన్నిటినీ కూడా పొంది ఏం చేస్తూ ఉంటారు అనంటే దీన్ని వదిలేసి ఇంకేదో మతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇలా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకు అనంటే ఈ ధర్మం అనేది చాలా గొప్పది. ఇక్కడే కనుక మంచి జరగలేదు అనంటే ఇక్కడ తప్పకుండా మంచి జరుగుతుంది. కానీ ఇక్కడే కనుక జరగలేదు అనంటే ఇంకెక్కడా కూడా మంచి జరగడం అనేది సాధ్యం కాదు. ఏదో జరిగినట్టుగా అనిపించవచ్చు, తాత్కాలికంగా ఆ సమయానికి ఏదో జరిగింది అని అనిపించవచ్చు తప్ప, కానీ ఇక్కడే కనుక మనకి జరగలేదు అనంటే ఇంకెక్కడా కూడా మంచి అనేది జరగదు. కాబట్టి దీని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఎవ్వరూ కూడా దీన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళు సరి చేసుకోవాలి, ఆ తప్పుని సరి చేసుకోవాలి, మళ్ళీ దీంట్లోకి రావాలి, ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన పిల్లలకు కూడా విశేషంగా దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదేవిధంగా పరమ పూజ్యులైనటువంటి మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక, అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ సందర్భంలో ఈ కోటి దీపోత్సవం యొక్క ఉద్ఘాటనకి రావాలి అని నరేంద్ర చౌదరి గారు దంపతులు మమ్మల్ని విశేషంగా ఆహ్వానించారు. కాబట్టి వాటి రోజున అందుకోసమని ఇక్కడికి విశేషంగా వారి యొక్క ప్రార్థన, అదేవిధంగా ఈ భక్తి టీవీ యొక్క సిబ్బంది వర్గం వారు, దీని యొక్క అధికారులు వాళ్ళందరూ కూడా విశేషంగా ఈ సందర్భంలో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. తదనుసారంగా ఇవాటి రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఈ దీప ప్రజ్వలన అనేది ఇప్పుడు జరగబోతూ ఉన్నది. ఆ తర్వాత కూడా రేపటి నుంచి ఇవాటి నుంచి ప్రారంభమై రేపటి నుంచి కూడా ఇంకా చాలా రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది జరగబోతూ ఉన్నది. ఈ సందర్భంలో నరేంద్ర చౌదరి గారికి ఆ దంపతులకు కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమస్త ఈ భక్తి టీవీ యొక్క సిబ్బంది వర్గం వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆస్తిక భక్త మహాజనులందరికీ, అదేవిధంగా ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో దీని యొక్క ఏర్పాట్లలో వీటన్నిటిలోనూ కూడా విశేషంగా శ్రమించినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక. అదేవిధంగా ఈ ధార్మిక జాగరణ అనేది ఏదైతే ఉందో అది ఈ ఛానల్ ద్వారా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఉండొచ్చు, అథవా ఇంకా రకరకాల రకరకాలుగా జరుగుతూ ఉన్నటువంటి ధర్మ ప్రచార కార్యాలు ఇవన్నీ కూడా చక్కగా జరిగి ఇంకా విశేషంగా జరిగి ధర్మ జాగరణ అనేది ఇంకా విశేషంగా జరగాలి. అందరూ కూడా ఇంకా విశేషంగా ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని శ్రేయవంతులు కావాలి అని కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాలు తెలియజేస్తూ అందరికీ మరొక మారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అందరికీ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా
ఈ లోకాన్ని విశేషంగా అనుగ్రహించినటువంటి వారు. ఈ సందర్భంలో మనం ఇటువంటి ధార్మికమైన వాతావరణంలో ఉన్నాము అనంటే దానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసిన వారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఎవరు అనంటే స్వయంగా ఆ శంకరుడి యొక్క అవతారం. ఆ శంకరుడే శంకరాచార్యుల వారుగా అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరించాడు. కాబట్టి అటువంటి ఆ శంకరుడు, ఆ పరమేశ్వరుడు శంకరుల రూపంలో ఈ లోకానికి చేసినటువంటి విశేషమైన అనుగ్రహం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఎంత మాట్లాడినా కూడా, ఎంతకాలం దాన్ని వర్ణించినా కూడా దాని యొక్క మహిమని మనం పూర్తి చేయలేము. కాబట్టి అటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ భగవంతుడే అవతారం చేసినటువంటి శంకరాచార్యుల వారిని ఎప్పుడు కూడా మనం స్మరించాలి. అందుకోసం ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి జనాలందరికీ కూడా ఆ నామ మంత్రాన్ని ఈ సందర్భంలో ఉపదేశించాలి అని సంకల్పం చేశాం. కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంలో చేతులు జోడించి నేను 3 సార్లు చెప్తాను, అందరూ కూడా 3 సార్లు దాన్ని చెప్పాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెబుతూ అందరూ కూడా చక్కగా చేతులు జోడించి స్పష్టంగా చెప్పండి. నమఃశంకరాయ 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 నమఃశంకరాయ. అందరూ కూడా ఈ నమఃశంకరాయ అనేటటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా 108 సార్లు జపించి ఆ తర్వాత మీ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులకు వెళ్ళండి. తద్వారా విశేషంగా ఆ భగవద్ అనుగ్రహం అందరికీ కూడా లభిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారిని శంకర అనేటటువంటి పేరుకే అర్థం ఏమిటి అనంటే శం అంటే అందరి యొక్క శ్రేయస్సు, దాన్ని శం కరోతి ఇది శంకర అంటే ఏమిటి, అందరికీ కూడా శ్రేయస్సుని కలిగించేటటువంటి వారు అని ఆ పేరు యొక్క అర్థం. ఆ పేరుకున్నటువంటి అర్థమే ఇది. కాబట్టి ఈ నామాన్ని, ఈ మంత్రాన్ని ప్రతిరోజు అందరూ కూడా చక్కగా జపించడం ద్వారా అందరికీ కూడా సకల మంగళాలు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా జపించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని మరొక మారు చెబుతూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటలను ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారికి ఇప్పుడు స్వామివారి కరకమలముల మీదుగా